నమస్కారం. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. లైఫ్లో ఎప్పుడూ ఒకేలాంటి పరిస్థితులు ఉండవు కదా. ఒక్కో ఏజ్లో ఒక్కోలాంటి లెసన్స్ నేర్చుకుంటాం. కానీ ఎగ్జాక్ట్గా ఈ 25 ఇయర్స్ వయసొచ్చేసరికి మాత్రం లైఫ్ తన రూల్స్ అన్నీ పూర్తిగా మార్చేస్తుంది. ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ వయసు దాటాక అసలు రియల్ లైఫ్ ఎలా ఉండబోతోంది, ఎలాంటి హార్ష్ రియాలిటీస్ని మనం ఫేస్ చేయాల్సొస్తుంది అనేది ఈరోజు మనం డీటెయిల్గా బ్రేక్డౌన్ చేసి చూద్దాం. సరే, ముందుగా అసలు మనం ఈరోజు ఏమేం డిస్కస్ చేయబోతున్నామనేది చూద్దాం. ఫస్ట్, 25 ఏళ్ల తర్వాత అసలు జీవితం. సెకండ్, డబ్బు మరియు ఆరోగ్యం. థర్డ్, స్నేహం, ప్రేమ మరియు గౌరవం. ఫోర్త్ పాయింట్, క్రమశిక్షణ మరియు అలవాట్లు. ఇక ఫైనల్లీ, భవిష్యత్తును నిర్మించుకునే సమయం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. అదే 25 ఏళ్ల తర్వాత అసలు జీవితం, ద రియల్ లైఫ్ ఆఫ్టర్ 25. 25 ఇదొక నంబ మాత్రమే కాదు. ఈ వయసు వచ్చే వరకు మనం ఏ తప్పులు చేసినా, తెలిసి తెలియక ఏ పొరపాట్లు చేసినా సొసైటీ పెద్దగా పట్టించుకోదు, లైట్ తీసుకుంటుంది. కాని ఎప్పుడైతే ఈ 25 ఇయర్స్ మార్క్ దాటుతామో అక్కడితో ఎక్స్క్యూజెస్ ఇవ్వడం పనిచేయదు. ఈ ప్రపంచం మనం చెప్పే కారణాలు వినడానికి అస్సలు రెడీగా ఉండదు. రిజల్ట్స్ ఎక్కడా అని మాత్రమే చాలా నిర్దాక్షిణ్యంగా అడుగుతోంది. ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అర్థమవుతుంది. 25 ఏళ్ల వరకు మన లైఫ్ ఒక సేఫ్టీ నెట్లాగా చాలా ఈజీగా అనిపిస్తుంది. కింద పడితే లేపడానికి అమ్మ, దారి చూపించడానికి నాన్న ఉంటారు. కానీ 25 దాటాక ఆ సేఫ్టీ నెట్ సడన్గా మాయమైపోతుంది. మన ప్రాబ్లమ్స్ అన్నీ పూర్తిగా మనవే. మనం కింద పడిపోతే ఈ ప్రపంచం మనకోసం ఏమీ వెయిట్ చేయదు, ఎవరూ వచ్చి మనల్ని సేవ్ చేయరు. ఇది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన ఒక పచ్చి నిజం. సరే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. డబ్బు మరియు ఆరోగ్యం. ఇవి రెండు మన లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ పిల్లర్స్ అనేది చూద్దాం. చాలామంది అంటుంటారు కదా, డబ్బే అంతా కాదు, డబ్బుతో ఆనందాన్ని కొనలేము అని. అది నిజమే అవ్వొచ్చు. కానీ అది మన డైలీ లైఫ్లో వచ్చే సమస్యలను సగానికి సగం కట్ చేస్తుందన్నది కూడా అంతే నిజం. చేతిలో డబ్బు లేకపోతే సొసైటీలో రెస్పెక్ట్, ఆపర్చునిటీస్, చివరికి మన ఫ్రీడమ్ కూడా తగ్గిపోతాయి. మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే దానికి తగ్గ రిసోర్సెస్ లేకపోతే మన గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. అందుకే సంపాదించడం, సేవ్ చేయడం, దాన్ని స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు మనకి అత్యంత అవసరం. ఒక్కసారి ఆరోగ్యం పోయాక డబ్బు, విజయం, అధికారం ఎన్ని ఉన్నా సరే అవన్నీ వ్యర్థమే. దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. 20 ఏళ్ల వయసులో మనం నైట్ అవుట్స్ చేసినా, జంక్ ఫుడ్ తిన్నా మన బాడీ సైలెంట్గా అడ్జస్ట్ అయిపోతుంది. కాని 25 ఏళ్లు దాటాక అవే అలవాట్లు మనల్ని చాలా దారుణంగా శిక్షిస్తాయి. సో మంచి ఫుడ్ తినడం, కరెక్ట్ టైంకి నిద్రపోవడం, వర్కౌట్ చేయడం, ఇవన్నీ ఇకపై మన టాప్ ప్రయారిటీస్ అవ్వాలి. నెక్స్ట్ విభాగం, స్నేహం, ప్రేమ మరియు గౌరవం. అసలు మన రిలేషన్స్ ఎలా మారిపోతాయో ఇప్పుడు చూద్దాం. స్కూల్, కాలేజ్ రోజుల్లో అరే మనం లైఫ్ టైం కలిసే ఉంటాంరా అనుకున్న ఫ్రెండ్స్ కూడా ఒక ఏజ్ వచ్చాక ఎవ్వరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇది ఎవ్వరి తప్పు కాదు, టైం గడిచే కొద్దీ వచ్చే చాలా న్యాచురల్ చేంజ్ అంతే. అందుకే ఎవ్వరూ లేనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనతో మనం హ్యాపీగా, కంఫర్టబుల్గా ఉండడం నేర్చుకోవాలి. ట్రూ స్ట్రెంగ్త్ అంటే అదే మరి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ప్రేమ అనేది జీవితంలో ఒక బ్యూటిఫుల్ పార్ట్ మాత్రమే, అంతేకాని అదే మన ఎంటైర్ లైఫ్ కాదు. ఈ వయసులో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఒక రిలేషన్షిప్లో పడిపోయి అదే సర్వస్వం అనుకుంటారు. మన గోల్స్, మన డ్రీమ్స్, మన పేరెంట్స్ పెట్టుకున్న ఆశలు, వీటన్నింటినీ వదిలేసి టైం వేస్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. కేవలం ఒకరికోసమే మన ఐడెంటిటీని, మన కెరియర్ని త్యాగం చేయకూడదు. మరి ఈ సొసైటీలో రెస్పెక్ట్ ఎలా వస్తుంది? మనం ఎలాంటి వర్క్ చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, ఎండ్ రిజల్ట్స్ ఏంటి? సొసైటీ కేవలం వీటిని మాత్రమే చూస్తుంది. ఎందుకంటే 25 దాటాక ఎవరూ మనల్ని ఇన్నోసెంట్ కిడ్స్లా చూడరు. మనల్ని రెస్పాన్సిబుల్ అడల్ట్స్గా చూస్తారు. అసలు మనని మనం సీరియస్గా తీసుకోపోతే ఈ ప్రపంచం మనల్ని ఇంకెంత లైట్ తీసుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మూవింగ్ ఆన్, మన 4వ విభాగం, క్రమశిక్షణ మరియు అలవాట్లు. ఒక రకంగా ఇవే మన ఫ్యూచర్కి ఫౌండేషన్స్. టాలెంట్ ఉన్నోడు స్టార్ట్ చేస్తాడు కానీ డిసిప్లిన్ ఉన్నోడే అనుకున్న పనిని పూర్తి చేస్తాడు. వావ్, ఇదెంత గొప్ప నిజం కదా. మోటివేషన్, ఉత్సాహమనేవి ఈరోజుంటాయి, రేపు పోతాయి. కానీ డిసిప్లిన్ ఉన్నవాళ్లు మాత్రమే కన్సిస్టెంట్గా వర్క్ చేస్తారు.
టాలెంట్ ఉన్నవాళ్లు ఏదైనా పనిని చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయొచ్చు, కానీ కేవలం క్రమశిక్షణ ఉన్నవాళ్లు మాత్రమే దాన్ని ఫినిష్ లైన్ వరకు తీసుకువెళ్తారు. ఎందుకంటే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ముందు ఎంత పెద్ద టాలెంట్ అయినా సరే ఒక్కోసారి తలవంచాల్సిందే. మనం రోజువారీ చేసే పనులే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పనులు వాయిదా వేయడం, మొబైల్ అడిక్షన్ లాంటివి నెమ్మదిగా మన లైఫ్ని నాశనం చేసే స్లో పాయిజన్ లాంటివి. అలా కాకుండా రోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం, వర్కౌట్ చేయడం, లేజర్ ఫోకస్తో పనిచేయడం, ఇవన్నీ మన లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. మనం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అదంతా మనం రోజూ చేసే ఈ చిన్న చిన్న పనుల మీదే డిపెండ్ అయ్యుంటుంది. ఫైనలీ మనం లాస్ట్ పార్ట్కి వచ్చేశాం, భవిష్యత్తును నిర్మించుకునే సమయం. 18 నుండి 25 ఏండ్లు ఎలా వచ్చాయి? ఒక్కసారి ఆలోచించండి. అసలు కళ్ళు మూసి తెరిచేలోపు ఆ 7 ఏళ్లు అలా ఇట్టే గడిచిపోయాయి కదా. మన ప్రాబ్లం ఏంటంటే మనకింకా చాలా టైముంది అనుకుంటాం. రేపు చేద్దాం, ఎల్లుండి చూద్దాం అని పనులను పోస్ట్పోన్ చేస్తూ పోతే టైం చేజారిపోతుంది. ఈ రియాలిటీ మనల్ని ఖచ్చితంగా వేకప్ చెయ్యాలి. అలాగే 25 నుండి 30 ఏళ్ల వయసుకి చేరుకోవడానికి కూడా పెద్దగా టైం పట్టదు. ఈ 25 నుంచి 30 మధ్య ఉన్న 5 ఏళ్ల గ్యాప్ ఉందే, ఇది చాలా చాలా క్రూషియల్ పీరియడ్. మన కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నా, వెల్త్ క్రియేట్ చెయ్యాలన్నా, మనకంటూ ఒక ఐడెంటిటీని ఫామ్ చేసుకోవాలన్నా ఇవన్నీ ఈ టైంలోనే జరగాలి. ఈ ఫేజ్ని గనక మనం లైట్ తీసుకుంటే నెక్స్ట్ లైఫ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. ఇదొక సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్లో హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండొచ్చు. అదే ఇప్పుడు కంఫర్ట్ వెతుక్కునే సుఖపడితే తరువాత లైఫ్లో కష్టాలు ఫేస్ చేయక తప్పదు. ఈ క్రూషియల్ ఇయర్స్లో మనం పడే కష్టమే రేపటికి పెట్టుబడి. అప్పుడే మనం ఒక మంచి ప్రశాంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయగలం. సో ఇక్కడ ముగింపుగా ఒక పవర్ఫుల్ క్వశ్చన్. మళ్లీ తిరిగిరానే ఈ టైంని సాకులు చెప్పుకుంటూ వేస్ట్ చేద్దామా, లేక మొత్తం బాధ్యత మన భుజాలపై వేసుకుని ఒక గ్రేట్ లైఫ్ని బిల్డ్ చేసుకుందామా? గుర్తుపెట్టుకోండి, ఎవరూ వచ్చి మనల్ని కాపాడరు. మన ఫ్యూచర్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. సో ఈ సెకండ్ నుంచే రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. ఇదండి ఈనాటి మన ఎక్స్ప్లెయినర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వాల్యుబుల్ ఇన్సైట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.